నమస్కారం. గణాంక శాస్త్ర పితామహులు ప్రొఫెసర్ ఆర్కే ఫిషర్ జయంతిని తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యు లక్ష్మీసుందరిబాయి మాట్లాడుతూ ఈ శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. గణాంక విద్యను అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టాటిస్టిక్స్ అధ్యాపకులు సిహెచ్ నాగరాజు, ఏ దీప్తిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల డిగ్రీ తృతీయ సంవత్సరం బీకాం విద్యార్థి బి కావ్యనాగశ్రీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన అభినందన సభలో ఈమెకు బహుమతిని బహుకరించి సర్టిఫికేట్ను అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కావ్యను ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ గట్లు పటిష్టతకు 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు జలవనరుల శాఖ ఆఫ్ ల్యాండ్ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రవీంద్రబాబు వెల్లడించారు. పట్టణంలోని వార్పు రోడ్లో గల తాడేపల్లిగూడెం సెక్షన్ కార్యాలయంలో సోమవారం జరిగిన నీటి సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని 14 నీటి వినియోగదారుల సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు హాజరై వారి పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని డిఈ రవీంద్రబాబు, ఏఈ కె అనిల్ కుమార్లు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కాగానే పనులు ప్రారంభించామన్నారు. ఈ సమావేశంలో నీటి సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు గంధం ఏడుకొండలు, జాన బాలబాలాజీ, కురెళ్ల నాగవెంకట సత్యనారాయణ, దూసనపూడి శ్రీనివాస్, నారపరెడ్డి రామారావు, గంధం రామకృష్ణ, సిద్దిన అప్పారావు, ఈ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మండలానికి ఒక మోడల్ షెడ్ని ఎంపిక చేస్తున్నట్లు జిల్లా పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్ టెక్నికల్ కోఆర్డినేటర్ ఎన్ ఎడ్వర్డ్ తెలియజేశారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం మండలం నుంచి మారంపల్లి షెడ్ ఎంపికైంది. దీనిని పరిశీలించేందుకు పంచాయతీల విస్తరణ అధికారి ముప్పిడి వెంకటేష్తో కలిసి సోమవారం ఆయన గ్రామానికి వచ్చారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అని నిశితంగా గమనించారు. చేయవలసిన మార్పులు చేర్పులపై పంచాయతీ కార్యదర్శి ఎండి అహ్మద్కు తగు సూచనలు చేశారు. దీనిని ఘన వ్యర్థాలు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు మోడల్ షెడ్డుగా తీర్చిదిద్దనున్నారు. అనంతరం ఇక్కడ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ పంచాయతీల కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు లోకల్ ట్రైనింగ్ సెంటర్గా వాడుకలోకి తీసుకువస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సరిపల్లి చిట్టిబాబు, మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ఎం రవికిరణ్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. ఉన్ని నియోజకవర్గ పరిధిలో పెదపుల్లేరు గ్రామదేవత శ్రీ సత్యమ్మ తల్లి 60వ జాతర వార్షిక మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కలిదిండి రామకృష్ణరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మంతెన రామరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు రవికలు, గాజులు, పసుపు కుంకుమతో కూడిన ప్రత్యేక కానుకలు అందించారు. అన్న సమారాధన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కలిదిండి భాస్కర్రాజు, కలిదిండి నరసింహరాజు, కలిదిండి శ్రీనివాసరాజు, కలిదిండి మురళీకృష్ణరాజు, నడింపల్లి సత్యనారాయణరాజు, నడింపల్లి ఏడుకొండల రాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉండి నియోజకవర్గం సంబంధించి పెదపులేరు ఉండి మండలం పెదపులేరు గ్రామంలో ఇచ్చేసినటువంటి సత్యమ్మ అమ్మవారి యొక్క వార్షికోత్సవం 60వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు
పెద్ద ఎత్తున అన్న సమారాధన జరుగుతూ ఉంది. అన్న సమారాధనకి వేలాది మంది భక్తులు, సుమారుగా 10,000 నుంచి 15,000 మందికి ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నుండి పెద్దలు కానీ కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అమ్మవారికి నైవేద్యాలు కానీ ఎన్నో సుమారుగా 8-9 రోజుల పాటు ఇక అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేయటం, తదుపరి లాస్ట్ రోజున అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, గ్రామంలో నుండి బంధువర్గం అందరూ కూడా, పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారి జాతర ఎప్పుడూ కూడా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారో దాతలకి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి వారి ఎన్నుకున్నటువంటి రంగంలో, వ్యవసాయ రంగం కానీ, అక్వా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, వారి రంగాల్లో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసవాచ కోరుకుంటే కమిటీ సభ్యుల్ని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తాం. ఎందుకంటే ప్రతి మనిషి ఒక కార్యక్రమం చేయాలి అంటే కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉండాలి. అటువంటి వ్యక్తులందరూ ఈ గ్రామంలో ఉండడం ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమం, ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఈరోజు శివాలయం కడుతామన్నారు, చూస్తూ ఉన్నాం మనం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ హితవు పలికారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రహదారి భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామా లేదా అన్నది ప్రతి ఒక్కరూ స్వీయ ఆలోచన చేసుకోవాలని అన్నారు. వేగం కంటే ప్రాణం విలువైనదని అన్న సత్యం అందరికీ తెలిసినప్పటికీ కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లను నడిపేవారు సీటు బెల్టులను వినియోగించాలని సూచించారు. దీనిపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ పాల్గొన్నారు. ఎవరైనా వీళ్ళు కానీ పోలీసు కానీ పెడితే ఊరికే వీళ్ళకి ఏదో వాళ్ళ బాస్ ఏదో బాగా తిట్టినట్టున్నారు, ఇక్కడ పెడుతున్నారు అని మీరే అంటారు. కొందరికేమో హీల్ ఊడిపోతుందంట, కొందరికి హెడేక్ వచ్చేస్తుందంట. ఇవి రీజన్స్. అఫీషియల్గా కూడా ఎప్పుడైనా హెల్మెట్ డ్రైవ్స్ జరిగితే దే యూస్ టు గివ్. బట్ హీల్ ఊడిపోయిన హెడేక్, ఈజ్ ఇట్ మోర్ వాల్యుబుల్ దాన్ లైఫ్? సో ఎవరికో ఒకసారి జరుగుతుంది, మనకి జరగదు అని మనం ఎందుకు అనుకోవాలి? నోబడీ నోస్ ద డెస్టినేషన్. సో ఒక్కసారి మనం హెల్మెట్ వేసుకోవడం అనేది 100% కంప్లై అయితే 50% ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. డిజిటల్ ఇంటర్వెన్షన్స్ అని చెప్తున్నారు. మనకి నేషనల్ హైవేనే మన మెయిన్ రోడ్, అక్కడ బోర్డు ఉంటుంది, స్పీడ్ యు ఆర్ ఓవర్, మీ స్పీడ్ అనేది బియాండ్ ద లిమిట్స్ అని, లేకపోతే మీరు ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారని మన కాషన్స్ వస్తాయి. అసలు ఎంతమంది చదువుతున్నారు? అది విన్నాక ఎంతమంది స్లో డౌన్ అవుతున్నామా? మనం ఎప్పుడు కూడా టైం అయిపోతుంది, బిజీ. బట్ ఆ టైం ఈజ్ నథింగ్ బట్ లైఫ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని కె మాధవి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియను శాంతియుత వాతావరణంలో సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఈ శిక్షణలో అంశాలపై పరిపూర్ణమైన అవగాహనను పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు నియమింపబడ్డ అధికారులు చట్టబద్ధంగా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి శాసన మండలి పట్టభద్రుల పోలింగ్ కేంద్రం నందు సుమారుగా 1000 మంది లోపు ఓటర్లు ఉంటారని ఆమె స్పష్టం చేశారు. మండల ఈతకోట గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయం 20వ వార్షికోత్సవం పురస్కరించుకొని సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. దాతల సహకారంతో అన్న సమారాధన చేశారు. అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. శివుడు పార్వతి రూపంలో అఘోరాల వేషధారణలను అందరినీ ఆకట్టుకున్నాయి.
ఏలూరు జిల్లా వార్తలు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొల్లేరుకు సమస్యలు వచ్చాయని అన్నారు. దీనిపై ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు సంబంధిత శాసనసభ్యులతో కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. అలాగే శాసనమండలి పట్టభద్రులు, నియోజకవర్గ కూటమి అభ్యర్థి విజయానికి సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు, రోడ్ల మరమ్మత్తు పనులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందుతున్నాయని వివరించారు. ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్లో కూడా చెప్పాము. ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది. నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుద్దామని 20వ తారీఖు రమ్మన్నారు. కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం. ఇవాళ సమస్య గురించి మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎప్పుడో నుంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య. ఎప్పుడు కూడా పైన 5 ఏళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా క్యాంపెయినింగ్ అందరు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరు కూడా మేము చదువుకున్న వాళ్ళము, మీ అందరికీ కూడా టీచర్లకైనా కానీ ఉద్యోగాలు ఉండేటోళ్ళందరికీ కూడా ఇవాళ టీడీపీ అభ్యర్థి అయినా కూడా రాజశేఖర్ గారిని, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని, వీళ్ళిద్దరిని కూడా మీ అందరూ గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టిసం రివరిన్లో సోమవారం మహాశివరాత్రి ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుండి 27 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. తొలుత భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ ఎం వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారిని కె అనురాధ, ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ కుంచన జర్ల జగన్నాథరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి విద్యకు బాటలు వేస్తున్న ఏపీ ప్రభుత్వం. భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. 2047 విజన్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ఏకేటీపీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. అభినందించిన సీనియర్ రొటేరియన్ అరుణ సారథి. ఎర్రకాలువ గట్లు పటిష్టతకు 10 కోట్ల రూపాయల అంచనా ప్రతిపాదనలు పంపించాం. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రబాబు. పెదపుల్లేరులో వైభవంగా ముగిసిన గ్రామదేవత సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు. దర్శించుకున్న ఏపీ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మంతెన. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలి. రాజమండ్రిలో ప్రజలకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. శాసన మండలి ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకం. అమలాపురంలో వివరించిన ఆర్డీఓ మాధవి. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా.
ఏలూరులో ప్రకటించిన పార్లమెంటు సభ్యులు మహేష్ కుమార్. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలను నిర్మాణాత్మకంగా నిర్వహించాలి. సంబంధిత అధికారులకు హితవు పలికిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.